ఈరోజు 6వ వార్డులో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు పెట్టామంటే ఇంట్లో వాళ్ళు పెట్టేదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి సంతకాలు పెట్టించి దీన్ని ఆపండి, ఎట్లయినా సరే రేపొద్దున ఇక్కడ ఉండేదంతా మేము బీదవాళ్ళ ఉండం, మా బీదవాళ్ళ పిల్లలు మెడిసిన్ సీట్ రావాలంటే అంత డబ్బులు ఇచ్చుకోలేం ప్రైవేట్ వాళ్ళకు. తర్వాత మాకు ట్రీట్మెంట్ కూడా ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ అంటే. కాబట్టి దీన్ని ఆపండి, మేమందరం మీతో పాటు ఉంటాం, ఏదైనా మీరు పోరాటం చేస్తే ఆ పోరాటంలో కూడా భాగస్వామ్యం అవుతామని ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఇంటి దగ్గర మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మా కోసం చేస్తున్నారు, ఇది మా పిల్లల కోసం చేస్తున్నారు. మీరు మీ జగనన్న చాలా కష్టపడి మా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. వాళ్ళందరూ పూర్తి మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలలో ఇంత మద్దతు వస్తుంది. ఈ కార్యక్రమం మీద, ప్రైవేటీకరణ మీద ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ డబ్బులకు కోసం వాళ్ళతో ఆ మెడికల్ కాలేజీలలో భాగం పెట్టుకొని దోచుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతున్నారు. కాబట్టి దోపిడీని ప్రజల మద్దతుతో ప్రజలందరినీ కూడగట్టుకొని దోపిడీని ఆపుతాం. ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఇక్కడి నుంచి కాకుంటే ఢిల్లీ స్థాయిలో సరే పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు విద్య, ఉచిత వైద్యం అందేదానికి ఆఖరి వరకు పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.